ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. ఈరోజు మనం మన ఇండియన్ బ్రాండ్ నుంచి వచ్చిన స్నాపప్ కంపెనీ యొక్క నెక్ బ్యాండ్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం. స్నాపప్ అనేది వేరబుల్గా అండ్ హియరబుల్గా అంటే స్మార్ట్ వాచెస్ని వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారు. అలాగే టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ అదేవిధంగా ఇలాంటి నెక్ బ్యాండ్స్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క కంపెనీ నుండి. సో వెబ్సైట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మన ఇండియన్ బ్రాండ్ కాబట్టి అండ్ ఇది ఢిల్లీ బేస్డ్ ఇండియన్ బ్రాండ్ ఈ యొక్క స్నాపప్ కంపెనీ. ఈ యొక్క స్నాపప్ కంపెనీ మ్యూజిక్ G500 అనే నెక్ బ్యాండ్ అయితే లాంచ్ అయితే చేసింది. సో దీన్ని ఈరోజు మనం అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాను. మీరు దీన్ని గెలుచుకోవచ్చు అనమాట. ఈ యొక్క స్నాపప్ నెక్ బ్యాండ్ని ఇది 899 రూపాయలు అయితే అవైలబుల్గా అయితే ఉంది వీళ్ళకి వెబ్సైట్లో. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, చెక్ చేయండి. ఇది ఎలా గెలుచుకోవాలి అంటే, అండ్ ఇంకొకటి కూడా మీకు చెప్పాలి, లాస్ట్ టైం కూడా నేను ఒక గివ్ అయితే ఇస్తానని చెప్పాను, దాని రిజల్ట్స్ అనేది ఇంకా నేనైతే ఇవ్వలేదు. ఈ యొక్క నెక్ బ్యాండ్ని దాన్ని మొత్తం సెప్టెంబర్ 2న మీకైతే గివ్ అవే రిజల్ట్స్ అయితే అనౌన్స్ అయితే చేస్తాను సాయంత్రం 6 గంటలకు. దీనికి మీరు చేయాల్సింది ఏంటి అన్నట్లయితే ఖచ్చితంగా వీడియోస్కి అయితే లైక్ అయితే చేయాలి, కామెంట్ అయితే చేయాలి, అండ్ అదేవిధంగా సబ్స్క్రైబర్ అయితే అయ్యి ఉండాలి మస్ట్గా. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ అలాగే ట్విట్టర్ని ఫాలో అయితే అయ్యి ఉండాలి. ఇవి చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క నెక్ బ్యాండ్ అనేది మీ సొంతం అయితే చేసుకోవచ్చు. అండ్ ఒక్కటి కూడా పాటించకపోతే నేను నెక్ బ్యాండ్ అనేది మీకైతే ఇవ్వను. ఒకవేళ మీరు విన్నర్ అయినా కూడా మీకైతే ఇవ్వను, ఇది ఖచ్చితంగా అయితే చెప్తాను. మరి దీన్ని అన్బాక్సింగ్ చేసి దీంట్లో వచ్చిన కంటెంట్ని ఒకసారి చెక్ చేద్దాం. బాక్స్లో ప్రొవైడ్ చేసిన కంటెంట్ యూజర్ మాన్యువల్ ప్లస్ వారంటీ కార్డ్, అలాగే వెల్కమ్ నోట్ ప్లస్ ప్రొడక్ట్ క్యాటలాగ్ అయితే ఉంటుంది, ఒక స్టిక్కర్ కూడా అయితే ఉంటుంది, ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంటుంది, దాంతోపాటుగానే వైర్లెస్ ఇయర్ ఫోన్స్ కూడా ఉండడం అయితే జరిగింది, అలాగే 1 పేర్ ఇయర్ టిప్స్. నెక్ బ్యాండ్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు చూస్తుంది బ్లూ కలర్ వేరియంట్, వేరే అదర్ కలర్స్ కూడా అయితే ఉన్నాయి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా క్లిక్ చేస్తే కలర్స్ అనేవి కనబడతాయి, ఒకసారి అయితే చెక్ చేయండి, బై కూడా చేయండి. కేవలం 899కే ఇంత మంచి ఫీచర్స్ తోటి ఈ యొక్క నెక్ బ్యాండ్ తీసుకొచ్చారు, అది కూడా మన ఇండియన్ బ్రాండ్ అనమాట. సో దీన్ని బట్టి మీరైతే చెప్పుకోవచ్చు ఈ యొక్క నెక్ బ్యాండ్ మీరు గెలుచుకోవచ్చు అని కూడా చెప్పాను. నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్ మీరు ఫాలో అవుతే ఈ యొక్క నెక్ బ్యాండ్ మీకైతే గెలుచుకోవచ్చు. అండ్ మరి ఇప్పుడు నెక్ బ్యాండ్ డిజైన్ బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి ఇది బిగ్ అండ్ బోల్డ్ డిజైన్ అయితే అంటారు. ఇది మీకు చూసారు కదా, చాలా క్లియర్గా డిజైన్ అనేది కనబడుతుంది. అండ్ ఈ యొక్క డిజైనే కాకుండా బిల్డ్ క్వాలిటీ అండ్ మీకు ఇక్కడ బాటమ్ పొజిషన్లో కనబడుతుంది కదా, ఇదంతా ప్లాస్టికే. అండ్ టాప్ పొజిషన్లో ఉన్నది కదా, అంటే మనకు నెక్ మీద కూర్చుంటుంది, ఆ యొక్క పొజిషన్ వచ్చేసరికి మీకు మొత్తం రబ్బర్ అనేది అనొచ్చు. మనం దీన్ని ఇట్లా మెలేసినా కూడా ఏమైతే కావట్లేదు, చాలా స్మూత్గా ఉండడం అయితే జరిగింది, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ అలాగే ఫిట్ అండ్ కంఫర్ట్, మనం ఇలా నెక్ మీద ఇలా పెట్టుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది, అటు ఇటు మూవ్ అయితే అవ్వట్లేదు. కొన్ని నెక్ బ్యాండ్స్ ఏమైతాయంటే ఇట్లా లెఫ్ట్ అయినా ఇటు రైట్ అయినా మూవ్ అవుతాయి, బట్ ఈ యొక్క నెక్ బ్యాండ్ అనేది అలా స్టిక్ అయ్యి అయితే ఉందన్నమాట. ఇక్కడ నెక్ బ్యాండ్ మీద ఫిట్ అండ్ కంఫర్ట్ కూడా బాగుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క నెక్ బ్యాండ్ బాటమ్ పొజిషన్లో మీరు చెక్ చేస్తే స్నాపప్ అనే బ్రాండింగ్ లోగో అయితే కనబడుతుంది, అది కూడా లెఫ్ట్ సైడ్. మరి రైట్ సైడ్ చెక్ చేసినట్టే కొన్ని కంట్రోల్స్ అయితే ఇచ్చారు. కంట్రోల్స్ పైనే మనకు ఒక ఎల్ఈడి ఇండికేటర్ అయితే ఉంటుంది, ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఛార్జింగ్ పోర్ట్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇయర్ బడ్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఇది 14mm డ్రైవర్స్ తోటి ఒక ఇయర్ బడ్స్ అనేవి తీసుకొని అయితే వస్తున్నారు. సో అది కూడా సౌండ్ క్వాలిటీ హెవీగా ఉండడం కోసం 14mm అయితే తీసుకొని అయితే వచ్చారు. ఒక ఇయర్ బడ్స్ అనేవి మ్యాగ్నెటిక్ టెక్నాలజీ తోటి అయితే తీసుకొని అయితే వచ్చారు. చూడండి ఇలా అయితే అతుక్కొని అయితే ఉంటాయి, అంటే దీనివల్ల మనకు ఎలాంటి ఫంక్షన్స్ అనేవి వర్క్ అయితే అవ్వదు, ఇలా మ్యాగ్నెటిక్ సపోర్ట్ తోటి అయితే తీసుకొని అయితే వచ్చారు, అంతే, అంతకు మించి అయితే ఏమైతే లేదు. ఇప్పుడు మనం కంట్రోల్ గురించి మాట్లాడుకోవాలి. కంట్రోల్స్ లో మనకు 3 కంట్రోల్స్ అయితే ఇచ్చారు, ప్లస్ అండ్ మిడిల్ లో వచ్చేసరికి మల్టీ ఫంక్షన్ బటన్, ఆన్ ఆఫ్ బటన్ అనేది అనొచ్చు, తర్వాతకి మైనస్ బటన్. మల్టీ ఫంక్షన్ బటన్ మిడిల్ లో ఇచ్చిన బటన్ ని మీరు ఒక్కసారి క్లిక్ చేశారనుకోండి, అంటే మనం ప్లే చేసుకోవచ్చు, పాజ్ చేసుకోవచ్చు. మీరు సాంగ్స్ వింటున్నప్పుడు ఆ సాంగ్స్ వింటున్నప్పుడే ఇక్కడ మనకు 6 మ్యూజిక్ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఈ యొక్క మల్టీ ఫంక్షన్ బటన్ని జస్ట్ 2 టైమ్స్ ప్రెస్ చేయండి, కథం మీకు మోడ్స్ అంటే 6 మోడ్స్ అయితే ఉన్నాయి కదా, ఆ 6 మోడ్స్లోకి అయితే వెళ్ళిపోతుంది. అంటే మీరు ఫస్ట్ ఒకసారి క్లిక్ చేశారు 2 టైమ్స్ అంటే ఫస్ట్ మోడ్లోకి అయితే వెళ్తుంది, మరొక 2 టైమ్స్ క్లిక్ చేశారంటే సెకండ్ మోడ్లోకి అయితే వెళ్తుంది, మరొక 2 టైమ్స్ క్లిక్ చేశారంటే థర్డ్ మోడ్లోకి అయితే వెళ్తుంది. ఇలా మనకు 6 ఈక్వలైజర్ మోడ్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఏ ఈక్వలైజర్ మోడ్స్ నచ్చితే ఆ ఈక్వలైజర్ మోడ్స్ ద్వారా అయితే మీరు సాంగ్స్ అయితే వినొచ్చు, ఇలా ఉంటాయన్నమాట. దాని తర్వాత మీరు 3 టైమ్స్ ప్రెస్ చేశారనుకోండి, డైరెక్ట్గా వాయిస్ అసిస్టెంట్ అనేది యాక్టివ్లోకి అయితే వస్తుంది అనమాట ఈ యొక్క నెక్ బ్యాండ్ నుంచి. ఇలా అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ యొక్క మల్టీ ఫంక్షన్ బటన్ని యూజ్ చేసుకొని కాల్ అంటే ఇలా ప్రెస్ చేసి హోల్డ్ చేసి ప్రెస్ చేశారు
చేశారనుకోండి, కాల్ అనేది మీరు లాస్ట్ కాల్ ఏదైతే ఉందో ఆ కాల్ అయితే వెళ్ళిపోతుంది. ఆ కాల్ వెళ్ళిపోతుంది కదని చెప్పేసి మీరు కట్ చేయాలనుకుంటే జస్ట్ ఒక్కసారి సింగిల్ ప్రెస్ చేస్తే కట్ అయితే అయిపోతుంది. కాల్ వచ్చేటప్పుడు జస్ట్ మీరు సింగిల్ ప్రెస్ చేసినట్టయితే కాల్ అనేది లిఫ్ట్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇలా మనకు మల్టీ ఫంక్షన్ బటన్గా మిడిల్ బటన్ అయితే యూజ్ అయితే అవుతుంది. అండ్ అలాగే సాంగ్ ఫార్వర్డ్ కావాలనుకున్నా, బ్యాక్వర్డ్ కావాలనుకున్నా ప్లస్ బటన్ని మీరు జస్ట్ ఒక్కసారి ప్రెస్ చేసినట్లయితే ఫార్వర్డ్ అంటే సాంగ్ ముందుకైతే వెళ్ళిపోతుంది. అంటే వేరే సాంగ్స్లోకి అయితే వెళ్ళిపోతాం అన్నమాట. ఫార్వర్డ్ అయితే అవుతుంది వేరే సాంగ్లోకి. అండ్ మళ్ళీ బ్యాక్ రావాలి, ఆ సాంగ్ వేరే సాంగ్లోకి వెళ్ళిపోవాలి, బ్యాక్ రావాలనుకుంటే మైనస్ బటన్ని క్లిక్ చేయాలి. మరి వాల్యూమ్ ఎలా భయ్యా అన్నట్లయితే జస్ట్ మీరు ప్లస్ బటన్ని అలా ప్రెస్ చేసి పట్టుకున్నా, మైనస్ బటన్ని అలా ప్రెస్ చేసి పట్టుకున్నా మనకు తక్కువ అవుతుంది, ఎక్కువ అవుతుంది అనమాట. ఇలా వాల్యూమ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు అలా ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే. కాల్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. కాల్ క్వాలిటీ వచ్చేసరికి లౌడ్గానే అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా నేను మాట్లాడేది కూడా వాళ్ళకైతే వినపడుతుంది. ఎందుకంటే ఈఎన్సీ సపోర్ట్ అయితే ఉంది ఈ యొక్క నెక్ బ్యాండ్లో. ఈఎన్సీ సపోర్ట్ వల్ల ఎన్విరాన్మెంట్లో అంటే ఇక్కడ ఏవైతే నాయిస్ అయితే ఉందో ఆల్మోస్ట్ ఆ యొక్క నాయిస్ని డిక్రీజ్ చేసేసి వాళ్ళకు క్లియర్గానే వినపడుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది. నాకు వాళ్ళ యొక్క వాయిస్ కూడా నాకు చాలా బాగానే వినపడడం అయితే జరుగుతుంది ఈ యొక్క నెక్ బ్యాండ్ నుంచి. అండ్ ఈ యొక్క నెక్ బ్యాండ్లో మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలంటే ఏకంగా 6 ఈక్వలైజర్ మోడ్స్ అయితే ఇచ్చారు. సో నాకైతే సెకండ్ మోడ్ అయితే చాలా బాగా అయితే అనిపించింది. అన్ని బ్యాలెన్స్గా అయితే ఉన్నాయి. అండ్ మరీ ఎక్కువ హెవీగా లేకుండా, ఎక్కువగా డౌన్ గ్రేడ్ అవ్వకుండా చాలా క్లియర్ ఆడియో క్వాలిటీ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. వోకల్స్ కూడా చాలా స్పష్టంగా అయితే ఈ యొక్క నెక్ బ్యాండ్ నుంచి అయితే వినపడడం అయితే జరిగిందనమాట. అలాగే ఈ యొక్క నెక్ బ్యాండ్లో మనకు IPX4 సపోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ IPX4 వల్ల మీకు స్వెట్ వేసినా, ఏమైనా వాన చినుకులు పడ్డా ఈ యొక్క దీనికైతే ఏమైతే కాదు. ఈ యొక్క నెక్ బ్యాండ్ ని మనం ఛార్జింగ్ టైం వచ్చేసరికి 55 మినిట్స్ పెట్టుకున్నట్లయితే మీకు ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. మీరు బై చేసినప్పుడు వెంటనే మీరు ఫుల్ ఛార్జ్ పెట్టి మీరైతే సాంగ్స్ అయితే వినండి. స్టాండ్ బై మోడ్ వచ్చేసరికి ఈ యొక్క నెక్ బ్యాండ్ అలా యూజ్ చేయకుండా పక్కన పెట్టినట్లయితే 350 అవర్స్ వరకు అయితే వస్తుంది. ఈ యొక్క నెక్ బ్యాండ్ లో 250 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మనకు చాలా మంచి ఫీచర్స్ తోటి అండ్ ఆడియో క్వాలిటీ అలాగే కాల్ క్వాలిటీ అన్నిని పర్ఫెక్ట్గా మనకైతే మంచిగానే ప్రొవైడ్ అయితే చేస్తుంది ఈ యొక్క నెక్ బ్యాండ్. ఈ యొక్క నెక్ బ్యాండ్ ప్రైస్ అనేది మీకు ముందుగానే చెప్పాను కదా, 899. వెబ్సైట్కి అయితే వెళ్ళండి. అండ్ ఇక్కడ మీకు కనబడుతుంది బ్లూ కలర్, ఇంకా వేరే అదర్ కలర్స్ కూడా కావాలనుకుంటే ఇవ్వడం అయితే జరిగింది. డిస్క్రిప్షన్ లింక్ దాన్ని క్లిక్ చేస్తే మీకు అంతా తెలిసిపోతుంది అనమాట. మన యొక్క నెక్ బ్యాండ్ కొనాలి అనుకున్నట్లయితే దీని అయితే బై అయితే చేయండి. డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను. ఇదన్నమాట ఈ యొక్క స్నాపప్ నుంచి వచ్చిన మ్యూజిక్ G500 యొక్క నెక్ బ్యాండ్ యొక్క రివ్యూ. మరి యొక్క రివ్యూ మీకు నచ్చింది అనుకుంటే లైక్ అయితే చేయండి ఈ యొక్క వీడియోని కంపల్సరీ. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకున్నట్లయితే. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మరి గివ్ అవే చెప్పాను కదా, గివ్ అవే మళ్ళీ రూల్స్ అయితే చెప్తున్నాను. గివ్ అవే రూల్స్ వచ్చేసరికి ఈ యొక్క వీడియోకి ఖచ్చితంగా లైక్ అయితే చేయాలి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండాలి మస్ట్గా, అండ్ అలాగే కామెంట్ అయితే చేయాలి. ఇంకా సెకండ్ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ టెలిగ్రామ్ వీటన్నిటిలో అయితే మీరు ఫాలో అయితే అవ్వాలి. డిస్క్రిప్షన్లో అన్నిటి లింక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటాను. అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.